నీనాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం వ్యాపలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః తత్ప్రేయసశ్రవణయోరమృతాయమానాం తుల్యాం త్వదీయమణినూపుర సింజితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధులారా, ధనుర్మాస వ్రతం ప్రారంభమై నేటికి 28వ రోజు. ఇంకా మనకి 2 రోజులు మాత్రమే ధనుర్మాస ప్రవచనం ఉంది, ధనుర్మాసం కూడా ఉంది. మళ్ళీ సంవత్సరం దాకా ఈ ధనుర్మాసాన్ని జరుపుకునే అదృష్టం మళ్ళీ మనకు ఉండదు. కనుక ఈ 2 రోజులు తప్పకుండా ఈ ప్రవచన కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ప్రవచనాన్ని వినవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. మంగళమ్మవారు అద్భుతమైనటువంటి రీతిలో వ్రతాన్ని నడిపిస్తున్నారు. సుమారుగా 25వ పాసురం దగ్గర నుంచి మొదలు 25వ పాసురం నుంచి స్వామివారికి గోపికలకి సంవాదం జరుగుతూనే ఉంది. 25వ పాసురం 24వ పాసురంలో మంగళాశాసనం చేశారు. 23వ పాసురంలో వందకార్యం ఆరాయందరుళ్ళని మేము వచ్చినటువంటి కార్యాన్ని విచారణ చేయాలయ్యా, నువ్వు విచారణ చేసి మమ్మల్ని అనుగ్రహించాలయ్యా అని ప్రార్థన చేసి, ఆయన సింహాసనంలో ఏం చేస్తుంటే ఆయన దివ్యమంగళ విగ్రహ సౌందర్యానికి ఏం చేటు కలుగుతుందో, ఏం దృష్టి తగులుతుందో అని మంగళాశాసనం చేసి, తదుపరి స్వామి ఎవర్రా మీకు ఏం కావాలో చెప్పండి అని వేళ్ళని స్వామి అడిగితే అసలు ఆయన యొక్క అవతార రహస్యాన్ని, ఆయన అవతారంలో ఉండేటటువంటి మాధుర్యాన్ని, ఆయన అవతారంలో ఉండేటటువంటి వైభవాన్ని ఆయనకే వినిపించి ఆయన ఆనందించేటట్టుగా చేశారు. 25వ పాసురంలో 26వ పాసురంలో స్వామి ఈ వ్రతానికి మాకు కావలసినటువంటి వివి అని ఒక చమత్కారమైనటువంటి పద్ధతిలో స్వామి నీవే మాకు కావాలయ్యా అని, స్వామియే కావాలనేటటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా చెప్పకుండా ఒక అందమైన పద్ధతిలో చెప్పి స్వామి యొక్క కటాక్షాన్ని పొందారు ఈ గోపికలు. 27వ పాసురంలో అంటే నిన్నటి పాసురంలో స్వామితో కలిసి అందరూ ఒక అద్భుతమైనటువంటి ప్రసాదాన్ని భుజించాలి అని ఆశతోటి కూడి ఇరుంది కూలిరుంది మనందరం కూర్చునుండి ఒక చోటకి చేరి చల్లగా ప్రసాదం పుచ్చుకోవాలయ్యా అని ప్రార్థన చేశారు. స్వామి యొక్క కళ్యాణ గుణానుసంధానాన్ని, కళ్యాణ గుణానుభవాన్ని భక్తితోటి భక్తులతోటి కలసి భగవంతుడి ఎదుట భగవంతుడు ఏం చేసి ఉండగా ఆయన ముందు చెయ్యాలి అని ఈ గోపికలు ప్రార్థన చేశారు నిన్నటి పాసురంలో. ఎప్పుడైతే ఈ గోపికలు ఒక అద్భుతమైన విలక్షణమైనటువంటి రీతిలో పరమాత్మకు విన్నపాలు చేస్తున్నారు. లోకంలో విన్నపాలు చేసేవాళ్ళు ఉంటారు, కానీ ఇలాంటి విలక్షణమైనటువంటి రీతిలో విన్నపాలు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకే పరమాత్మకు కూడా చాలా ఆనందంగా ఉంది. వీళ్ళ యొక్క జ్ఞానభక్తి వైరాగ్యాన్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి వీళ్ళకి జ్ఞానం ఏమిటి, అసలు వీళ్ళకి భక్తి ఏమిటి, ఈ వైరాగ్యం ఏమిటి అని పరమాత్మ కూడా ఆశ్చర్యపోతూ, ఎలా అయితే పిల్లలు మాటలు నేర్చుకున్నప్పుడు ఆ మాటలు నేర్చినటువంటి పిల్లల మాటలు విని తండ్రి ఎలా అయితే ఆనందిస్తాడో,
అలాగే ఈ పరమాత్మ కూడా వీళ్ళ యొక్క మాటలని విని పరమానంద భరితుడవుతున్నాడు, అడిగి మరీ వింటున్నాడు. ఎలా అయితే తండ్రి పిల్లల మాటలు విని అడిగి మరీ విని ఆనందిస్తాడో అలాగే పరమాత్మ కూడా పరమానంద భరితుడవుతున్నాడు. ఇంకా వీళ్ళని పరీక్షిస్తున్నాడు. పరమాత్మ ఒక పట్టాన తన కటాక్షాన్ని అందించాడు. తాను ఎవరికైతే తన కటాక్షాన్ని అందించాలనుకుంటాడో అలా అందించాలనుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఉండేటటువంటి గొప్పతనాన్ని పరీక్షించి అప్పుడు కటాక్షిస్తాడు. దానికి శోధన అంటారు. పరమాత్మ బాగా శోధిస్తున్నాడు అన్నమాట వీళ్ళని. మనం సాదం వండాలంటే, అన్నం వండాలంటే బియ్యాన్ని 3 సార్లు మనం శోధిస్తాం. ఆ బియ్యం రెడీ ఫర్ కుక్ అని రాసినా మనం వాటిని 3 సార్లు శోధించి అప్పుడు సాధన చెయ్యాలి. అలాగే పరమాత్మ కూడా ఈ గోపికని శోధిస్తున్నాడు. వీళ్ళకి స్వరూప జ్ఞానం ఉందా లేదా? స్వరూప జ్ఞానం ఉంటేనే పరమాత్మ కటాక్షిస్తాడు. ఈ గోపికల యొక్క స్వరూప జ్ఞానం ఎలాంటిది, వీళ్ళకి ఎంతవరకు స్వరూప జ్ఞానం అబ్బినటువంటి స్వరూప జ్ఞానం వీళ్ళకి ఆచరణలో ఉందా లేదా, స్వరూప జ్ఞానం అనుష్ఠాన పర్యంతం అయ్యిందా లేదా అనేటటువంటి విషయాలని ఈ పాసురం ద్వారా పరమాత్మ వీళ్ళని పరీక్షించి, వీళ్ళని ప్రశ్నించి, వీళ్ళతో సంభాషించి ఆ వివరాలన్నీ తెలుసుకుని ఆయన ఆశ్చర్యపోతున్నాడు వీళ్ళ యొక్క వైభవాన్ని చూసి. వీళ్ళ యొక్క సిద్ధోపాయ నిష్టని వాళ్ళు పాసురంలో తెలియజేస్తున్నారు. ప్రధానంగా 2 విషయాలు మనం తెలుసుకోవాలి. ఏమిటా 2 విషయాలు అంటే, ఒకటి ప్రాపకము, 2 ప్రాప్యము. ఈ పదాలు కొంచెం కష్టంగా ఉంటాయి కానీ ఇవి చాలా సులువైనటువంటి విషయాలే, మనకు తెలిసిన విషయాలే. ప్రాపకం, ప్రాప్యం. ప్రాపకం అన్నాం అనుకోండి, మనం ప్రయాణం చేసేటటువంటి దారికి ప్రాపకం అని పేరు. ప్రాప్యం అన్నాం అనుకోండి, మనం చేరవలసినటువంటి గమ్యానికి, డెస్టినేషన్కి ప్రాప్యము అని పేరు. మనం ఏ గమ్యానికి చేరాలో ఆ గమ్యానికి తీసుకువెళ్ళేటటువంటి మార్గంలో మనం ప్రయాణం చెయ్యాలి. ఆ గమ్యానికి చేర్చేటటువంటి సాధనాన్ని మనం స్వీకరించాలి. భారతదేశానికి రావాలనుకుంటే భారతదేశానికి వచ్చే ఫ్లైట్ ఎక్కాలి తప్ప ఆస్ట్రేలియాకి వెళ్ళే ఫ్లైట్ ఎక్కకూడదు. ఆ ఫ్లైట్ ఎక్కితే ఆస్ట్రేలియా వెళతాం, భారతదేశానికి సంబంధించిన ఫ్లైట్ ఎక్కితే భారతదేశానికి వస్తాం. అలాగే గమ్యము, మార్గము, గమ్యస్థానం ఒకటి ఉంటుంది. ఆ గమ్యస్థానాన్ని చేరడానికి ఎంచుకునేటటువంటి మార్గం ఒకటి ఉంటుంది. ఈ రెండిటిని ప్రాప్య ప్రాపకములు అని చెబుతారు. ఇవాళ పాసురంలో ఏం చెబుతున్నారంటే ప్రాపక నిష్కర్ష చేస్తున్నారు అంటున్నారు. ప్రాపక నిష్కర్ష అంటే పరమాత్మ దరి చేరడానికి మనం ఏ మార్గాన్ని అనుసరించాలి, ఏ మార్గాన్ని మనం అనుసరిస్తే వ్యక్తి శ్రమ లేకుండా, ఎటువంటి టెన్షను లేకుండా మనం పరమాత్మ చరణ సన్నిధికి చేరతాము అనేటటువంటి విషయంలో ఉపాయ నిష్కర్ష అంటారు. అంటే పరమాత్మని చేరుటకు ఏది నిఖార్సైన ఉపాయమో అనే విషయాన్ని, తాము ఏ ఉపాయాన్ని స్వీకరించి ఈ స్వామి దరి చేరారో
ఆయన కైంకర్యాన్ని కోరుతున్నారో దాన్ని ఇవాళ పాసురంలో ఆండాళమ్మ గారు చాలా అద్భుతంగా చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఉపాయాలు అంటే మార్గాలు అన్నమాట. పరమాత్మని చేరడానికి మార్గాలు. దానికే ఉపాయం అని పేరు, దానికే ప్రాపకం అని పేరు. ఈ జీవుణ్ణి పరమాత్మ దరి చేర్చేటటువంటి మార్గాలు రెండు ఉంటాయి. ఈ రెండిటికి తిరువరంగం తిరుగుకోలేదు. ఈ రెండిటికి రెండు పేర్లు పెట్టారు మన పెద్దలు. ఏమిటండి ఆ రెండు అంటే, సాధ్య ఉపాయము అని ఒకటి, సిద్ధోపాయము అని ఒకటి. ఏం లేదు, సాధ్యోపాయము అంటే మనము సాధించేటటువంటి ఉపాయం. మనం ప్రయత్నం చేసి ఆ ఉపాయాన్ని ఆచరించి తద్వారా పరమాత్మ దగ్గరికి చేరడానికి మనకు ఒక వీలు కల్పించేటటువంటి మార్గం ఏదైతే ఉందో, ఉపాయం ఏదైతే ఉందో, దానికి సాధ్య ఉపాయము అంటే కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం మొదలైనటువంటి ఉపాయాలు అన్నమాట. ఇంకా చాలా చాలా ఉపాయాలు ఉన్నాయి. ఇందులో పరమాత్మ ప్రధానంగా ఈ మూడిటిని చెప్పారు. ఈ సిద్ధోపాయాలు ఎలా ఉంటాయంటే, దివ్యదేశ యాత్ర, అలాగే దీపాలు వెలిగించుట, పరమాత్మకి మాలలు కట్టుట, పరమాత్మకి సేవ చేయుట, ఈ విధంగా ఉండేటటువంటి ఉపాయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఏమని పేరు? సాధ్య ఉపాయాలు అని పేరు. అంటే ఈ ఉపాయాలను కనుక మనం స్వీకరిస్తే మనం ఏం చేయాలి? ఎంతో శ్రమపడి ఆ ఉపాయాన్ని ఆచరించాలి. ఆచరించేటప్పుడు ఒక కష్టం, ఆచరించిన తర్వాత ఒక కష్టం. ఆచరించేటప్పుడు కష్టం ఏమిటి అంటే, ఆ సంభారాలన్నీ సమకూర్చుకోవాలి. సమకూర్చుకున్నటువంటి సంభారాల్లో ఎటువంటి దోషాలు లేకుండా చూసుకోవాలి. చూసుకుని ఆచరించేటప్పుడు మనలో ఎటువంటి దోషం లేకుండా చూసుకోవాలి. అలాగే ఆ ఉపాయాలని, కర్మలని ఆచరించడానికి మనం ఎవరినైతే పెద్దల్ని ఎన్నుకున్నామో ఆ పెద్దల్లో ఎటువంటి దోషం లేకుండా ఉండాలి. చేసేటప్పుడు అప్రమత్తంగా ఎటువంటి దోషాలు లేకుండా చేయాలి. చేసిన తర్వాత ఫలం వెంటనే వచ్చేస్తుందా అంటే, ఆ ఫలం వస్తుందా అసలు రాదా అంటే సందేహం. ఫలం రావాలంటే మనం చేసినటువంటి ఉపాయములు ఏవైతే ఉన్నాయో ఈ ఉపాయాలన్నిటినీ పరమాత్మ పరిశీలించాలి. పరిశీలించి మనం చేసినటువంటి ఉపాయాల్లో, మనం ఆచరించినటువంటి ఉపాయాల్లో ఏమైనా దోషాలు ఉన్నాయా అని చూడాలి. చూసి దోషాలుంటే ఆ దోషాలని పరమాత్మ తొలగించి వాటికి ఆ దోషాల యొక్క తీవ్రతను అనుసరించి ఫలం ఇవ్వడమా మాండవా అని ఆలోచన చేసి, ఎలా అయితే పరీక్ష పేపర్ రాసిన దాన్ని బట్టి మార్కులు వేస్తారో అలాగే మనం చేసిన కర్మను అనుసరించి మనకి ఫలం వస్తుంది. భగవంతుడి యొక్క కటాక్షం కలుగుతుంది. పరమాత్మ యొక్క కటాక్షం కలగాలంటే మనం ఆచరించిన సాధ్య ఉపాయం ఎలా ఉండాలి? నిర్దోషమైంది అయి ఉండాలి. అంటే దోషం ఆ ఉపాయంలో ఉండదు. అందులో ఉండే దోషాలు వేరుగా ఉంటాయనుకోండి. మనం ఆ ఉపాయాన్ని ఆచరించేటప్పుడు ఎటువంటి దోషం లేకుండా ఆచరించాలి. ఇది అసాధ్యం. ఇది జరగనే జరగదు. ఎందుకు జరగదండి? మేము చాలా చక్కగా చేస్తామండి అంటే, చక్కగా మనం చేసేటప్పుడు మనం చక్కగా చేస్తున్నట్టే కనపడుతుంది. మనం చేసే వాటిలో ఉండేటటువంటి దోషాలు
పక్క వాళ్ళకి తెలుస్తాయి. కనుక ఈ సాధ్యోపాయాలను ఆచరించి పరమాత్మ కటాక్షం పొందడం అనేది ఇంచుమించుగా అసాధ్యం. ఇది ఆచరించేటప్పుడు శారీరక శ్రమతో కూడుకున్నది, మానసిక శ్రమతో కూడుకున్నటువంటిది. అన్ని పదార్థాలు దొరుకుతాయా దొరకవా, టైంకి పురోహితుల వారు వస్తారా రారా, ఈయన కార్యక్రమం పూర్తయ్యేదాకా ఉంటారా, మధ్యలో వేరే కార్యక్రమానికి వెళ్ళిపోతారా, ఇలాంటి టెన్షన్లు అన్నీ ఉంటాయి ఆచరించేటప్పుడు. కార్యక్రమం అయిపోయిన తర్వాత దీనివల్ల మనకి లాభం వస్తుందా రాదా, వస్తే ఫలం పరిపూర్ణంగా వస్తుందా రాదా, పరిపూర్ణంగా వస్తే ఇప్పుడు వస్తుందా, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, ఎంతకాలానికి వస్తుంది, ఇలాంటి టెన్షన్స్ అన్నీ ఉంటాయి. కనుక సాధ్యోపాయం అపాయంతో కూడుకున్నటువంటి ఉపాయం. అపాయంతో కూడుకున్న ఉపాయం అంటే ఫలమునిచ్చునో ఇవ్వదో తెలియనటువంటి ఒకానొక అపాయం దానికి ఉంది. ఇలాంటి అపాయంతో కూడుకున్న ఉపాయాన్ని వదిలిపెట్టి నిరపాయమైనటువంటి ఉపాయాన్ని మనం ఎంచుకోవాలి. మనం ఎప్పుడైనా ప్రయాణం చేసేటటువంటి మార్గం నిరపాయమైన మార్గం చూసుకుంటామా, సాపాయమైన మార్గం చూసుకుంటామా, అంటే అపాయాలతో కూడిన మార్గాన్ని చూసుకుంటామా? ప్రయాణం చేసేటప్పుడు ఒక 4 స్పీడ్ బ్రేకర్లు ఎక్కువగా ఉంటే ఆ దారి వదిలేసి స్పీడ్ బ్రేకర్లు లేనటువంటి పక్క దారిలో ప్రయాణం చేస్తాం. దూరమైన దారిని వదిలేసి దగ్గర దారిలో ప్రయాణం చేస్తాం. లోకంలో మనం ప్రయాణం చేసేటప్పుడే ఇన్ని ఆలోచనలు చేసి ఇంత జాగ్రత్తగా చేస్తున్నామే, అలాంటిది పరమాత్మ దరిచేర్చేటటువంటి ఒకనొక సాధనం విషయంలో, పరమాత్మ సన్నిధికి చేరేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఉపాయ విషయంలో అపాయంతో కూడిన ఉపాయాన్ని పట్టుకోవాలా, నిరపాయమైనటువంటి ఉపాయాన్ని పట్టుకోవాలా? నిరపాయమైన ఉపాయం పట్టుకోవాలి అని ఆండాళమ్మ గారు వాళ్ళ పాసురం ద్వారా తమ ఉపాయంలో ఉండేటటువంటి నిరపాయత్వాన్ని ఈ పాసురం ద్వారా చెబుతున్నారు. అంతేకాకుండా నిరపాయ ఉపాయ విషయంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలో, ఆ స్వామి దగ్గరికి మనం చేరినప్పుడు స్వామి సన్నిధికి చేరి స్వామికి ఎలాంటి విన్నపాలు చేయాలో ఈ పాసురం ద్వారా ఆండాళమ్మ గారు చెబుతున్నారు. సాధ్యోపాయం అంటే తెలుసుకున్నాం. మరి అపాయం లేని ఉపాయం ఏమిటండి? ఎటువంటి అపాయము లేని, ఎటువంటి టెన్షను లేని ఉపాయం ఒకటి ఉంది. దానికి సిద్ధోపాయము అని పేరు. సిద్ధోపాయం అంటే ప్రపత్తి, పరమాత్మయే ఉపాయం అనుకొనుట. సాధ్యోపాయాల్లో పరమాత్మోపాయం అనుకోము, కర్మయోగమే ఉపాయం అనుకుంటాం. అలా అనుకుని దాన్ని ఆచరిస్తాం. ఆచరించిన తర్వాత ఫలవేళలో మళ్ళీ పరమాత్మ ముఖం చూసి ఆయన ఇస్తాడా ఇవ్వడా అని ఆయన కటాక్షం కోసం ఎదురు చూడాలి. కానీ ఈ సిద్ధోపాయం ఉంది చూసారా, ఈ సిద్ధోపాయం చాలా అద్భుతమైనటువంటి ఉపాయం. దీంట్లో ఏ కష్టము లేదు. ప్రపత్తి ఎవరు చెయ్యాలి? ఎవరైనా చేయొచ్చు. పరమాత్మ సన్నిధిలో శరణాగతి చేయడానికి యోగ్యతాయోగ్యతలతో సంబంధం ఏం లేదు. యోగ్యతలు ఉన్నవాడు ఉన్నట్టుగా సేవించవచ్చు. యోగ్యత లేనివాడు కొత్తగా యోగ్యతల్ని సంపాదించుకుని ఆశ్రయించవలసిన అవసరం లేనే లేదు అని శ్రీవచన భూషణకారులు ఈ సిద్ధోపాయం యొక్క వైభవాన్ని చెబుతూ, ప్రపత్తి వైభవాన్ని చెబుతూ, ఇది దేశ నియమం, కాల నియమం, ఫల నియమం, ప్రకార నియమం ఎల్లయ్యని ఈ ఉపాయానికి, సిద్ధోపాయానికి, ప్రపత్తి అనేటటువంటి ఉపాయానికి, పరమాత్మ ఏ ఉపాయం అనుకునే ఈ ప్రపత్తి అనే ఉపాయానికి దేశ నియమం లేదు. ఏదైనా కొన్ని కార్యక్రమాలు చెయ్యాలంటే ఆయా దేశాల్లో వెళ్ళి చెయ్యాలి, ఆ ప్రదేశాలకు వెళ్ళి చెయ్యాలి. అలా బలానా ప్రదేశంలో చేయవలెను అనేటటువంటి నియమం ఏం లేదు. ప్రపత్తికి ఎక్కడున్నా చేయొచ్చు.
బలానా కాలంలో చెయ్యవలను అనే నియమం లేదు. ఎప్పుడైనా చెయ్యొచ్చు. అంటే ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, లేకపోతే ఏ మాసంలో చేయాలి, చైత్ర మాసంలో చేయాలా, లేకపోతే మార్గశిర మాసంలో చేయాలా, ఏ మాసంలో చేయాలి, ఏ మాసంలోనైనా, ఏ కాలంలోనైనా, ఎప్పుడైనా చెయ్యొచ్చు. ఇక ప్రకార నియమము లేదు. ఎవరు చేయొచ్చండి? మనుషులే చెయ్యాలా? జంతువులు చేయొచ్చా? అంటే ఎవరైనా, మనుషులైనా చేయొచ్చు, స్త్రీలైనా చేయొచ్చు, పురుషులైనా చేయొచ్చు, జంతువులైనా చేయొచ్చు అని మనకి గజేంద్రుడు జంతువులు శరణాగతి చేయడానికి ఉదాహరణగా గజేంద్రుడిని చూపించారు. స్త్రీలు శరణాగతి చేసిన దానికి ఉదాహరణగా ద్రౌపదిని చూపించారు. పురుషులు శరణాగతి చేసిన దానికి ఉదాహరణంగా లక్ష్మణస్వామిని చూపించారు. ఇలాగ ఎవరైనా చెయ్యొచ్చు. దీనికి దేశ, కాల, ప్రకార, ఫల నియమాలు లేవు. ఏ ఫలం కోరైనా చెయ్యొచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫలాన్ని కోరారు. ద్రౌపది వస్త్రాన్ని కోరింది, వృద్ధి చేశాడు. కాకాసురుడు ప్రాణాన్ని కోరాడు, ప్రాణాన్ని రక్షించాడు. గజేంద్రుడు కైంకర్యాన్ని కోరాడు, ఆ గజేంద్రుడి కైంకర్యాన్ని ఇచ్చాడు. లక్ష్మణస్వామి రామచంద్రుడిని అనుసరించడం, రామచంద్రుడితో అరణ్యానికి వెళ్ళాలి అని కోరాడు, దాన్ని ఇచ్చాడు. బలానా ఫలాన్ని కోరుతూ శరణాగతి చెయ్యాలి అని ఏం లేదు. ఏ ఫలం కోరినా దేన్నైనా ఇది ఇస్తుంది, ప్రపత్తి ఇస్తుంది. ఎవరికైనా ఇస్తుంది, ఎప్పుడైనా ఇస్తుంది. ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా ఇస్తుంది అని దీనికి ఇలాంటి నియమాలు ఏమీ లేవని అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఉపాయం సిద్ధోపాయం. సిద్ధోపాయం అంటే పరమాత్మయే. పరమాత్మ వేరు, సిద్ధోపాయం వేరు కాదు. పరమాత్మయే సిద్ధోపాయం. ఆయనే ఉపాయము, ఆయనే ఉపేయం. అంటే ఆయన్ని చేరాలంటే సాధనం ఏమిటి? ఆయన పాదార విందాలే సాధనము, ఆయన నామానుసంధానమే సాధనము అని ఆ సిద్ధోపాయాన్ని ఆండాళమ్మ వారు ఇవాల్టి పాసురంలో సిద్ధోపాయాన్ని తాము ఏ విధంగా అనుసరిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని పరమాత్మకి విన్నపం చేస్తున్నారు. పరమాత్మ ప్రశ్నించగా ఈ సిద్ధోపాయాన్ని అనుసంధానం చేసేవాడికి, అంటే సిద్ధోపాయాన్ని అనుసరించేవాడికి ఒక 6 లక్షణాలు ఉండాలి అని చెబుతున్నారు. ఏమిటండి 6 లక్షణాలు అంటే, అందులో మొట్టమొదటిది, స్వామి నిన్ను పొందడానికి నా దగ్గర ఎటువంటి ఉపాయము లేదు అని చెప్పాలి. నిన్ను పొందడానికి సాధనంగా నేను ఆచరించినటువంటి ఒక్క ఉపాయము నా దగ్గర లేదు. కర్మయోగం లేదు, జ్ఞానయోగం లేదు, భక్తి యోగం లేదు, లేదా ఇంకో యోగం ఏది లేదు అని చెప్పాలి. రెండవది, పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మన గురించి డప్పాలు పోకూడదు. అని నాకు ఎటువంటి యోగ్యత లేదు, మీ కటాక్షాన్ని పొందడానికి యోగ్యత ఏది నా దగ్గర లేదు, నేనేం పెద్దగా చదువుకోలేదు, నాకు భక్తి లేదు, అలాగని నేనేమైనా దోషాలు లేనివాడినా అంటే దోషాలన్నిటికీ ఆలవాలమైనటువంటి వాడిని అని పరమాత్మ దగ్గర విన్నపం చేయాలి. దీన్ని ఏమంటారంటే నైత్యానుసంధానం అంటారు. ఇది మన పెద్దలందరి దగ్గర మనం చూడొచ్చు. ఈ నైత్యానుసంధానం అనే లక్షణం లేకపోతే వైష్ణవత్వమే పోతుంది, విష్ణు సంబంధమే పోతుంది. కనుక పరమాత్మ సన్నిధికి వెళ్ళి మనం మన యొక్క నైత్యాన్ని అనుసంధానం చేయాలి. నైత్యం అంటే నేను తక్కువ వాడిని, నీచుణ్ణి అని విన్నపం చెయ్యాలి. దీనికి నైత్యానుసంధానం అంటారన్నమాట. అంటే దీనివల్ల ఏమిటి ప్రయోజనం అంటే, ఇప్పటిదాకా నాకు ఎటువంటి ఉపాయ
అనుష్ఠానం లేదని చెప్పాం. పోనీ ఇక ముందు ఏమైనా సంపాదిస్తావా అంటే ఇక ముందు ఆ ఉపాయాన్ని ఆచరించడానికి తగినటువంటి యోగ్యత లేదు మా దగ్గర అని చెప్పడం అన్నమాట నైత్యానుసంధానం అంటే. ఇక మూడవది ఏమిటంటే స్వామి యొక్క కళ్యాణ గుణాలని తలచుకోవడం. అంటే ఒక్కొక్కటి వరుసగా ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి అన్నమాట. మొట్టమొదటి పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళగానే పరమాత్మ అడుగుతాడు, ఎవర్రా, మిమ్మల్ని నేను కటాక్షించడానికి సిద్ధంగా ఉన్నా, కానీ నేను కటాక్షించడానికి మీ దగ్గర ఉపాయాలు ఏమున్నాయి, మీ దగ్గర ఏముంది చెప్పండి అని అడుగుతాడు. అడిగితే నేను ఇదిగో బలానా రోజు నీ కర్మ చేశానయ్యా, బలానా రోజు నా కర్మ చేశానయ్యా, ఇలా బలానా యజ్ఞం చేశానయ్యా, బలానా యాగం చేశానయ్యా, విష్ణు సహస్రనామాన్ని 108 సార్లు చెప్పానయ్యా, అష్టాక్షర మంత్రాన్ని అక్షరాలు చెప్పానయ్యా అంటే అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడంటే మనం చేసిన దాన్ని ఒకసారి చూసి 108 సార్లు శ్రీ విష్ణు సహస్రనామం చెప్పావా, అయితే నువ్వు 108 లక్షల తప్పులు చెప్పావు కనుక నువ్వు చెప్పిన దానికి నువ్వు చేసిన తప్పులకి సరిపోయింది, వెళ్ళిరా నీకేం రాదు పోమంటాడు. లేదు ఇంకా నువ్వు చేసిన తప్పులే బలంగా ఉన్నాయి నువ్వు చెప్పిన దానికంటే, అసలు నిన్ను శిక్షించాలి నువ్వు చెప్పిన తప్పులకి, శిక్ష అనుభవించు అంటాడు. ఈ బాధలు ఏం లేకుండా మనం 108 సార్లు విష్ణు సహస్రనామాన్ని అనుసంధానం చదివినా అది సాధనం కాదు. చదువు ఎగ్గొట్టకూడదు, చదవాలి. చదివి ఏం చెప్పాలి, స్వామి నిన్ను పొందడానికి నేను సాధనంగా చదవలా. మరి ఎందుకు చదివావు? ఎందుకు చదివావంటే చదవకుండా ఉండలేక, నీ మీద ప్రేమతోటి, కైంకర్య బుద్ధితోటి. ఇదే మనకందరికీ సందేహం కలుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అన్నీ వదిలిపెట్టేయాలి అని అర్థం కాదు సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే. వాటిని ఆచరించాలి, కానీ ఆచరించేటప్పుడు అవి పరమాత్మ కటాక్షాన్ని అందించేటటువంటి సాధనములు కావు అని భావన చెయ్యాలి. మరి పరమాత్మను పొందించడానికి సాధనాలు కానప్పుడు ఎందుకండి వాటిని ఆచరించడం? ఎందుకు ఆచరించాలంటే పరమాత్మ శాస్త్రంలో విధించాడు గనక. శాస్త్రములు భగవంతుడి ఆజ్ఞ. భగవంతుడి ఆజ్ఞను పాటిస్తే ఆయనకు ఆనందం కలుగుతుంది. పరమాత్మకు ఆనందం కలగడం కోసం భగవత్ కైంకర్య బుద్ధితోటి ఆచరించాలి. భగవత్ కైంకర్య బుద్ధితోటి మనం ఆచరించినప్పుడు ఈ ఫలాలు మనని బంధించవు అని సమాధానం చెప్పారనమాట. కనుక మనం చేసేటటువంటి కర్మలు ఉపాయ బుద్ధితోటి చేయకుండా భగవత్ కైంకర్య బుద్ధితోటి చేశామనుకోండి, అది మనల్ని బంధించవచ్చు. చిన్న మార్పు మనం చేసుకోవాలంటే, ఇది నేను భగవంతుడి సేవగా చేయుచున్నాను అంతే తప్ప భగవంతుడిని పొందడానికి సాధనంగా చెయ్యట్లేదు అనాలి. ఈ భావన కలగగానే మనకి ఆ కర్మల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులేవి మనని అంటకుండా ఉంటాయి అని ఉపాయ శూన్యత అంటే చర్మశ్లోక ప్రకరణంలో సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న చోట ఆ ధర్మాలను ఏ విధంగా వదిలిపెట్టాలో దాన్ని చెప్పారు. చెప్పి ఏమిటి ధర్మాలు ఏమిటి, సర్వధర్మాలు అన్ని ధర్మాలు ఏమిటి ఆ ధర్మములు అంటే కర్మజ్ఞాన భక్తి యోగంలో అవతార రహస్యము, పురుషోత్తమ విద్య, తిరుమాల ఏడుక్కై, తిరువిళక్కెరిక్కై, తిరునామ సంకీర్తనం, దివ్యదేశ వాసం, ఇవన్నీ చెప్పి చివర ఒక మాట చెప్పారు, ఉపాయ బుద్ధ్యా చెయ్యుమవై. ఇవన్నీ ఉపాయ బుద్ధితోటి చేసేవైతే వదిలిపెట్టాలి, కైంకర్య బుద్ధితో చేసేవి వదలక్కర్లా.
మరి వదిలిపెట్టేమన్నారు కదండి దివ్యదేశవాసం. దివ్యదేశ యాత్రలు మనం చేయక్కర్లేదు, ఎప్పుడు చేయక్కర్లేదు. ఆ దివ్యదేశానికి వెళ్ళి ఆ దివ్యదేశంలో ఒక రోజు ఉంటే స్వామి మనకి మోక్షాన్ని ఇస్తాడు అనే ఉద్దేశంతో చేయకూడదు. పరమాత్మ అభిమానంగా ఆ దివ్యదేశంలో వెంచేస్తున్నాడు గనక ఆ పరమాత్మని సేవించాలి అని ఒక కైంకర్య బుద్ధితో, ఇది కూడా భగవంతుడి యొక్క కైంకర్యంలో ఒక భాగము అనే ఉద్దేశంతో గనక వెళ్ళి అక్కడ సేవిస్తే అప్పుడది ఉపాయం కాదు. ఇది తేడా, ఈ చిన్న తేడా మనం గమనించుకోవాలి. మొట్టమొదట నీ దగ్గర ఏముంది అన్నాడు. అంటే స్వామి నిన్ను పొందడానికి సాధనాలుగా ఆచరించినటువంటి ఉపాయములు ఏవి మా దగ్గర లేవు అని చెప్పారు. చెబితే అప్పుడు వెంటనే పరమాత్మ అంటట ఇప్పటిదాకా లేకపోవచ్చు, ఇక ముందు ఏమైనా సంపాదిస్తావేమో యోగ్యతలు అంటే అప్పుడు మనం సమాధానం చెప్పాలి. ఏమని? స్వామి నేను పాపిష్టివాడిని అయ్యా, సకల పాపాలకి ఆలవాలమైన వాడిని, క్షుద్ర మానవుణ్ణి, ఉపాయాలను ఆచరించేటటువంటి శక్తి, ఓర్పు, నేర్పు నాకు లేదు అని చెబుతాను. దీనికి నైత్యానుసంధానం అని పేరు. ఆ తర్వాత స్వామి అంటేట సరే నీకు ఉపాయాలను ఆచరించే ఓర్పు నేర్పు లేనప్పుడు నీకు ఎలా వస్తుందయ్యా నా కటాక్షం అని అడుగుతాడు. అడిగితే అప్పుడు మనం చెప్పాలి, స్వామి నువ్వు గుణపూర్ణుడివి కదయ్యా, గుణపూర్ణుడివి, నువ్వు గుణాలు కలిగిన వాడివి. నువ్వు గనక మమ్మల్ని కటాక్షించకపోతే నీ గుణాలన్నీ ఏమైపోతాయి? వ్యర్థం అయిపోతాయి అని ఆయన యొక్క గుణపూర్తిని మనం తలుచుకోవాలట. ఇది మూడవ లక్షణం. గుణపూర్తిని తలుచుకుంటే అప్పుడు పరమాత్మ అంటేట అయితే గుణాలు ఉన్నవాళ్ళు అందరినీ అనుగ్రహించాలని నీమేమైనా ఉందా? డబ్బున్నవాడు లేని వాళ్ళకి పంచిపెట్టాలని నీమేమైనా ఉందా? నీకు నేను ఎందుకు కటాక్షం చూపించాలి అంటట పరమాత్మ. అంటే అప్పుడు నాలుగో విషయం చెప్పాలి. ఎందుకు చూపించవయ్యా? నీకు మాకు నవవిధ సంబంధాలు లేవు, నవవిధ సంబంధాలు ఉన్నాయి గనక నువ్వు సంబంధాన్ని బట్టి చెయ్యాలి. కన్నవాడు బిడ్డల బాగోగులు చూడవలసిన బాధ్యత ఉందా లేదా? ఒకవేళ చూడలేదనుకున్నా ఎందుకు కన్నావు అని అడుగుతాం. అలాగ అడగడానికి ఒకనొక సంబంధం ఉంది నీకు మాకు అని ఆయనకి మనకి ఉండేటట్టు నవవిధ సంబంధ జ్ఞానాన్ని కలిగి ఉండి స్వామి నీకు మాకు సంబంధం ఉందయ్యా, వదలడానికి నీకు హక్కు లేదు, నిన్ను వదిలిపోవడానికి మాకు హక్కు లేదు అని చెప్పాలట. చెప్పిన తర్వాత సంబంధ జ్ఞానం ఉంది కానీ ఇప్పటిదాకా నువ్వు ఇన్ని తప్పులు చేశావు కదా, ఇన్ని తప్పులు చేసినప్పుడు నిన్ను నేను ఎందుకు క్షమించాలి అంటట పరమాత్మ. అంటే ఐదవ విషయం ఏం చెప్పాలంటే స్వామి ఇప్పటిదాకా నేను తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులన్నీ క్షమించు అని చెప్పాలి. చెప్పిన తర్వాత సరే నేను సంతోషించాను, నీకేం కావాలి? నువ్వే కావాలి స్వామి, నీ సేవే కావాలి అని 6వ విన్నపం చేయాలి. ఈ విధంగా 6 విన్నపాలు పరమాత్మ సన్నిధిలో చెయ్యాలి అని. మొట్టమొదటి విన్నపం నా దగ్గర నిన్ను పొందడానికి ఎటువంటి సాధనం లేదు అని. రెండవది మన దోషాలన్నీ తెలియజేయడం. 3వ విన్నపం స్వామి గుణములు బాగా నిండుగా కలిగిన వాడని ఆయన గుణపూర్తిని చెప్పడం. 4వది నీకు నాకు పొమ్మడానికి అవకాశం లేదయ్యా, నీకు నాకు నవవిధ సంబంధాలు ఉన్నాయని చెప్పడం. 5వది మనం చేసినటువంటి దోషాలకి క్షమాపణ వేడడం. 6వది స్వామిని సేవే తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు అని చెప్పడం. దీనిని ఈ పాసురంలో ఆండాళమ్మవారు అద్భుతమైనటువంటి రీతిలో మనకి అందిస్తున్నారు. అదేమిటో, ఆ విశేషాలు ఏమిటో, ఏ విధంగా ఆవిడ అందిస్తున్నారో మనం చూద్దాం. పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. కరవైహై కించెన్ని కానం సేర్ంది ఉంబోం. ఈ గోపికల్ని పరమాత్మ ప్రశ్నించాడు. ఎవరా మీరు కోరేటటువంటి ఫలాన్ని చూస్తే అత్యద్భుతమైనటువంటి ఫలాన్ని కోరుతున్నారు, కానీ ఆ ఫలాన్ని పొందడానికి మీ దగ్గర ఏం యోగ్యత ఉందో మీరు పరిశీలించుకున్నట్టుగా లేరు.
మీకు ఈ ఫలం కావాలంటే మీరు కోరేటటువంటి గొప్పదైనటువంటి పరై అని కోరే పురుషార్థం ఏదైతే ఉందో ఆ పురుషార్థాన్ని మీరు పొందడానికి మీ దగ్గర ఉన్నటువంటి యోగ్యతలు ఏమిటి అని పరమాత్మ ప్రశ్నించాడు ఈ గోటు కింద. అండాళమ్మ వారు చాలా అద్భుతంగా చెబుతున్నారు. మాకుండే యోగ్యతను చెబుతున్నాం వినుస్వామి అని. కరవైహైళ్ళు పిన్సెన్ని, కరవైహైళ్ళు అంటే గోవులు. ఆ గోవుల పిన్సెన్ని వెనకాల వెళతాం. ఎక్కడికి వెళతాం? కానం చేరింది, అరణ్యాలకు చేరతాం. చేరి ఉంబోం, భోజనం చేస్తాం. ఇది మా యొక్క అనుష్ఠానం, ఇది మాకుండేటటువంటి యోగ్యత అని వీళ్ళు సమాధానం చెప్పారు. సమాధానం చెప్తే పరమాత్మ వెంటనే వీళ్ళని మరలా ప్రశ్నిస్తున్నాడు. ఎవర్రా? ఓహో, గోవులు వెనకాల వెళతారా? గోవుల వెనకాల వెళ్ళేటటువంటి వాళ్ళు అంటే, గోసేవ చేసేటటువంటి వాళ్ళు అంటే చాలా గొప్పవాళ్ళు అయ్యి ఉంటారు. దిలీప్ మహారాజు గారు అలాగే గోసేవ చేసి రఘు మహారాజుని సంతానంగా పొందాడు. అలాగే వశిష్ఠ మహర్షులకు ఒకానొక ధేను ఉండేది. ఆ ధేనువుకి ఆయన సేవ చేసి ఆయన యజ్ఞయాగాదులకి ఆయన యొక్క తపస్సులకి కావలసినటువంటి సంభారాలన్నిటినీ పొందాడు. గోసేవ అంటే మామూలు విషయం కాదు. గోసేవ అంటే చాలా గొప్పది. మీకు గొప్ప అనుష్ఠానం ఉందన్నమాట. పెద్దల్ని అనుసరించడం అనే ఒకనొక గొప్పతనం ఉందన్నమాట అని గోవులంటే నేను గతంలోనే మనవి చేశాను. గోవు అంటే చతుర్దశ విద్యా స్థానాలు ఏవైతే ఉంటాయో వాటిని చెబుతున్నారు. 14 లోకాలు గోవు యొక్క శరీరంలో ఉంటాయి అని. 14 లోకాలు గోవు శరీరంలో ఉంటాయంటే 14 రకాలైనటువంటి విద్యలు ఏవైతే ఉంటాయో వేదాల దగ్గర నుంచి ప్రారంభించి వేదములు, అంగములు, ఉపాంగములుగా ఉండేటటువంటి వాటన్నిటినీ అధ్యయనం చేసినటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వారిని గోవులు అన్నమాట. అలాంటి పెద్దల్ని సేవిస్తే ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. ఒక్క ఆవుకి గనక, గోవుకి గనక సేవ చేస్తే ఎంత ప్రయోజనం కలుగుతుంది అన్నారు. ఏం లాభం కలుగుతుంది అన్నారు. ఏం లాభం కలుగుతుంది అంటే 1,00,000 మంది మహర్షులందరినీ పిలిచి ఆ 1,00,000 మంది మహర్షులకి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి వారిని ఆరాధిస్తే ఎంత ఫలం కలుగుతుందో, ఒక్క గోవుని సేవిస్తే, గోవుకి సేవ చేస్తే అంత ఫలం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నారు. రోమకూపాల్లో ఆ మహర్షులు ఉంటారు. రోమకూపం అంటే ఆ వెంట్రుకలు ఉండేటటువంటి ఆ రంధ్రాలు ఉంటాయి చూసారా, దాంట్లో మహర్షులు ఉంటారు అని, గోవు యొక్క శరీరంలో సకల దేవతలు ఉంటారు అని, అలాగా గొప్ప వైభవం కలిగిన గోవులు కనుక ఆ గోసేవ చేస్తే తద్వారా సకల విద్యలని అధ్యయనం చేస్తే ఎంతటి జ్ఞానం అయితే కలుగుతుందో, ఎలాంటి ఫలం అయితే కలుగుతుందో అలాంటి ఫలం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి గనక, ఓ మీరు గోసేవ చేస్తున్నారా, చాలా గొప్పవాళ్ళు, మీకు జ్ఞానం బాగా ఉందన్నమాట అని అడిగట్టు సర్వేశ్వరుడు అన్నట్ట. అంటే జ్ఞానమా మా బొందస్వామి, మా దగ్గరే ఉంది. గోవుల వెనకాల మేము ఎందుకు వెళుతున్నామో తెలుసా? ఎందుకు వెళుతున్నాం? అరణ్యానికి వెళ్ళాలి గనక. అరణ్యానికి వెళ్ళడానికి గోవులు వెనకాల ఎందుకంటే వెళ్ళడం, గోవుల్ని మేపమని, అరణ్యాలకు తీసుకెళ్ళి మేపమని మా ఇంట్లో పెద్దలు మాకు చెద్దన్నం మూటిచ్చి ఒక కర్ర చేతికి ఇచ్చి పంపించారు. పంపిస్తే మేము ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళమో తెలుసా? రోజు వెళ్ళే అడవైనా అడవికి దారి మాకు తెలియదు. గోవుల వెనకాల వెళతాం, అవి తీసుకెళ్తాయి. మళ్ళీ గోవుల వెనకాల వస్తాం, అవి తీసుకొస్తాయి. గోవులకి గొప్ప శక్తి ఉంది. ఒక్కసారి ఒక దారిలో ప్రయాణం చేస్తే ఆ దారిని మర్చిపోవాలి. అలాంటి దారి చూపించడానికి గోవుల్ని మేము సాధనాలుగా ఎంచుకున్నాం తప్ప ఏదో వాటికి సేవ చేయాలని
వాటికి సేవ చేస్తే ఏదో ఫలం వస్తుందని మేము చేయడంలే. ఎందుకు పెడుతున్నాం వాటి వెనకాల? దారి కోసం పెడుతున్నాము. నిజంగా వాస్తవానికి చెప్పాలంటే వాటికంటే మేము హీనం, మాకంటే అవే నయం. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమేత పశుభిర్నరాణం జ్ఞానం నరాణం అధికో విశేష జ్ఞానేన హీన పశుభి సమాన అని. ఆహారం, నిద్ర, విహారం, ఈ మూడు మానవులకి పశువులకి సమానమే. మనం ఆహారం తింటాం, అవి గడ్డిని ఆహారంగా తింటాయి. అలాగే మనం నిద్రపోతాం, అవి నిద్రపోతాయి. అలాగే మనం భయపడతాం, అవి భయపడతాయి. మనము విహరిస్తాం, అవి విహరిస్తాయి. ఇది మానవుడికి సహజమే, పశువుకి సహజమే. ఈ రెండిటికి, పశువులకి మానవులకి ఇద్దరికి సమానం. కానీ ఏమిటండి తేడా? చిన్న తేడా ఉందండి మానవులకి పశువులకి. ఏమిటా తేడా అంటే జ్ఞానం నరాణం అధిక. విశేషం ఏమిటంటే నరుడికి జ్ఞానం ఎక్కువగా ఉంది పశువు కంటే. అలా తమకి పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వినియోగం చేసుకోనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే జ్ఞానేన హీన, ఆ జ్ఞానం చేత లేనివాళ్ళు, అంటే జ్ఞానం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు పశుభి సమాన, పశువులతోటి సమానం అని అన్నారు. వాటికే జ్ఞానం ఉంది కానీ మాకు జ్ఞానం లేదయా, అందుచేత జ్ఞానహీనులం మేము చెప్పారు. ఎంతటి తెలివి అంటేట ఈ గొల్లల యొక్క తెలివి చమత్కారంగా చెబుతారు పెద్దలు. ఒక పెద్ద గౌడిగేది ఉందిట. ఆ గౌడిగేదికి కొమ్ములు బాగా వెడల్పుగా ఉన్నాయి. వెడల్పుగా ఉంటే ఈ గోపాలకులు ఏం చేస్తారంటే గోవుల్ని మేపే కుర్రాళ్ళు భుజం మీద కర్ర వేసుకుంటారు. ఆ కర్ర వేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే అడ్డంగా కర్ర వేసి, నిలువుగా కాదు అడ్డంగా కర్ర వేసి మెడ మీద రెండు చేతులు దాని మీద వేసి ఉంటారు వీళ్ళు. అలా కర్ర పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఓ కుర్రాడు ఇంట్లోకి వెళ్ళాలి, భుజం మీద కర్రతోటి వెళ్ళిపోవాలనుకున్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే గుమ్మం దగ్గర టఫేలుమని కర్ర తగిలేసింది. తగిలేస్తే వీడు వెనక్కి వచ్చాడు. ఏమిటి కర్ర తగిలేసింది, ఎలా వెళ్ళాలి అని ఇలా చూస్తున్నాడు. చూస్తుంటే ఎలా వెళ్ళాలో వీడికి ఏం తోచట్లేదు. మళ్ళీ రెండోసారి వెళ్ళాడు, మళ్ళీ కర్ర తగిలేసింది. మళ్ళీ మూడోసారి వెళ్ళాడు, మళ్ళీ కర్ర తగిలేసింది. దూరంగా నుంచుని ఎలా లోపలికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు. ఈలోపు పెద్ద గౌడిగేది వచ్చింది, కొమ్ములు బాగా వెడల్పు దానికి. ఈ గౌడిగేది ఏం చేసిందంటే ఆ గుమ్మంలోంచి లోపలికి వెళ్ళడానికి తలకాయ ఇలా వంచి ముందు కుడివైపు కొమ్ములు లోపల పెట్టి మళ్ళీ ఎడం వైపు కొంచి ఎడం వైపు కొమ్ములు లోపలికి పెట్టి ఆ లోపలికి వెళ్ళింది. చూచాడు కుర్రాడు, ఓహో ఇలా వెళ్ళాలా అని తన కర్ర తీసుకుని చేతితో పట్టుకు వెళ్ళొచ్చుగా. అలా వెళ్లకుండా ఆ కర్రను భుజం మీదే అట్టే పెట్టుకుని ఇలా వంచి ముందు కుడివైపు కర్రను లోపల పెట్టి మళ్ళీ ఇలా వంచి ఎడం వైపు కర్రను లోపల పెట్టి అలా వెళ్ళాక. చూచావా స్వామి మా తెలివితేటలు ఎలా ఉంటాయో? ఇది మా యొక్క తెలివి, ఇది మా యొక్క జ్ఞానము అని ఈ గోపికలు విన్నపం చేస్తున్నారు. కరవహళ్ పిన్సెన్ని కానం సేర్ంది. ఓహో, అడవులకి మీరు ఆవులు వెనకాల వెళుతున్నారంటే గోసేవకు వెళ్ళడం లేదనమాట. సరేలేండి, ఎక్కడికి వెళ్తున్నారన్నారు? అడవులకు ఓ అడవులకు వెళ్తున్నారా? మహర్షులందరూ అడవుల్లోనే ఉంటారే. తపస్సు చెయ్యాలనుకునేటటువంటి వారు ప్రశాంతత కోసం అరణ్యంలోకి వెళ్ళి ఆ అరణ్యంలో తపస్సు చేస్తూ ఉంటారు. అంతేకాదు పరమాత్మ అరణ్య రూపంలో ఉంటాడు. పరమాత్మకి వనవని పేరు. నైమిషారణ్యం, దండకారణ్యం మొదలైనటువంటి క్షేత్రాలు లేవు. అలాంటి దివ్యక్షేత్రాలకు ఏమైనా పుణ్యక్షేత్రాలకు ఏమైనా వెళుతున్నారా మీరు? ఏమిటి కొంపదీసి కనుక అరణ్యానికి వెళుతున్నారంటే మీరు అరణ్య రూపంలో ఉండేటటువంటి పరమాత్మను ఆరాధన చేస్తున్నారని మాట. మీకు ఎంత భక్తి, ఎంత భక్తి అని పరమాత్మ అన్నాడు. అంటే వీళ్ళు సమాధానం చెప్తున్నారు, స్వామి ఎంత అమాయకుడు అయ్యా నువ్వు, మేమేదో అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తున్నాం అనుకుంటున్నావా? మేము అరణ్యానికి వెళ్ళి చేసేటటువంటి కార్యక్రమం ఏంటో తెలుసా? ది వెరీ ఫస్ట్ అరణ్యంలో అడుగు పెట్టగానే ముందు చేసే పని ఏమిటంటే మూట విప్పడం. ఏ మూట? చద్దన్నం మూట.
చెద్దన్నం మూటికి ఏం చేస్తాం? ఉంబోం, బాగా భోజనం చేస్తాం. తీసుకెళ్ళిన దాన్ని ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా చక్కగా భోజనం చేస్తాం. కనుక మాకు భక్తి యోగం లేదయ్యా, కర్మయోగం లేదు, జ్ఞానయోగం లేదు, భక్తి యోగం లేదు. కర్మాజ్ఞానములు లేనప్పుడు భక్తి ఎలా కుదురుతుంది? కుదరదుగా. భక్తి యోగం అనే ప్రశ్నే లేదు. పోనీ ఏమైనా పూర్వజన్మ సుకృతాల చేత కలుగుతాయి అన్నా అలాంటి అవకాశం మాకు లేదు. పరమాత్మ అన్నట్ట, ఏమరా మీకు కర్మయోగం లేదు, జ్ఞానయోగం లేదు, భక్తి యోగం లేదు, మేమేమీ చెయ్యలేదని చెబుతున్నారు. ఒక్కొక్కసారి చెయ్యకపోయినా పూర్వజన్మ సుకృతం చేత విదురుల వారికి జ్ఞానం కలిగింది. అలాగే ధర్మవ్యాధుడని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆ ధర్మవ్యాధులు అనేటటువంటి మహానుభావులకు గొప్ప జ్ఞానం కలిగింది. అలాంటి పూర్వజన్మ ఆర్జితమైనటువంటి జ్ఞానం ఏదైనా మీ దగ్గర ఉందా? విదురుడి వలె, ధర్మవ్యాధుడి వలె, వాళ్ళ వలె మీ దగ్గర ఏమైనా పూర్వజన్మార్జితమైనటువంటి జ్ఞానం ఏదైనా ఉందా అని పరమాత్మ అడిగితే వీళ్ళు సమాధానం చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? అరివొండ్రుం ఇల్లాద గోవింద. ఓ గోవింద, స్వామి నీకేం తెలియట్లేదయ్యా మా గురించి. నీ తత్వం మాకు తెలిసింది కానీ మా తత్వం నీకు తెలియలేదు. ఏం తెలియలేదు అంటే మాకు కొంచెం కూడా జ్ఞానం లేదు. అరి ఒండ్రుం ఇల్లాదా. అరి అంటే జ్ఞానం, చెప్పడంలోనే వీళ్ళకి ఎంత జ్ఞానం ఉందో తెలిసిపోతుంది అన్నారు. ఒండ్రుం అంటే ఒకటి కూడా అని అర్థం. ఒక్క జ్ఞానం కూడా లేదండి అని ఎవడైనా అంటాడా? కొంచెం కూడా జ్ఞానం లేదంటారు. కానీ ఒక్క జ్ఞానం లేదు అంటే ఇది జాతికి సంబంధించినటువంటి మాట అని ఆ గొల్లలు మాట్లాడే పద్ధతిలో వీళ్ళు విన్నపం చేస్తున్నారు అని చెప్పారనమాట. ఈ అరి ఒండ్రుం ఇల్లాదా అనేదాన్ని 3 విభాగాలు చేశారు. అరి ఇల్లాదా, అరి ఒండ్రిల్లాదా, అరి ఒండ్రుం ఇల్లాదా. జ్ఞానం లేదు, కొంచెం కూడా జ్ఞానం లేదు, పూర్వజన్మార్జిత జ్ఞానం కూడా లేదు అని 3 రకాల అర్థాన్ని ఇక్కడ చెప్పారు. అరి ఇల్లాదా అంటే మాకు ఎటువంటి జ్ఞానము లేదు అని అర్థం. అరి ఒండ్రిల్లాదా అసలు కొంచెం కూడా లేదయ్యా అని అర్థం. 3వ దానికి అరి ఒండ్రుమిల్లాదా, పూర్వజన్మార్జిత జ్ఞానం కూడా మాకు లేదు అని ఒక అర్థం. అంతేకాదు స్వామి, మీకు సంబంధించినటువంటి తత్వ విషయంలో కానీ, హిత విషయంలో కానీ, పురుషార్థ విషయంలో కానీ మాకు కొంచెం కూడా జ్ఞానం లేదు. అరివిల్లాదా, అరివిల్లాదా అంటే మీ తత్వ విషయకమైన జ్ఞానం లేదు అని అర్థం. తత్వ విషయకమైన జ్ఞానం అంటే పరమాత్మ పరతత్వము అని, అలాంటి పరాత్పరుడైనటువంటి పరమాత్మని ఆశ్రయించాలి, సేవించాలి అని ఆయన పరతత్వ విషయకమైనటువంటి జ్ఞానము లేదు అని అర్థం. తత్వ జ్ఞానం లేదు. రెండవది అరివున్నిల్లాదా అంటే హిత విషయకమైన జ్ఞానం లేదు. హితం అంటే ఏ ఉపాయము ద్వారా పరమాత్మను ఆశ్రయించాలో తెలియడం. పరమాత్మను ఆశ్రయించడానికి ఏది ఉపాయము, దానికి హితం అని పేరు. ఇది తెలియదు మాకు. అది ఒండ్రిల్లాదా అండం చేత హిత విషయకమైనటువంటి జ్ఞానం ఏం లేదు అని అర్థం. మూడవది పురుషార్థ విషయకమైనటువంటి జ్ఞానము. అరివొండ్రుమిల్లాదా, పురుషార్థం ఏమిటి? ఏం కోరాలి పరమాత్మ దగ్గరికి వెళ్ళి, అది కూడా మాకు తెలియదు. ఈ 3 రకాలైనటువంటి జ్ఞానాలు మాకు లేవయ్యా. తత్వ విషయంలో, హితం విషయంలో, పురుషార్థ విషయంలో మాకు ఎటువంటి జ్ఞానము లేదని ఒక అర్థం. అంతేకాకుండా తత్వత్రయ విషయంలో జీవతత్వము తెలియదు, ప్రకృతి తత్వము తెలియదు, ఈశ్వరతత్వము తెలియదు అని అలాంటి జ్ఞానం మాకు లేనే లేదు. ఈ జన్మలో సంపాదించిన జ్ఞానము లేదు, గత జన్మార్జితమైనటువంటి జ్ఞానము ధర్మవ్యాధులు మొదలైన వాళ్ళల్లా మాకు లేదు. అది ఒండ్రుమిల్లాద ఆయక్కులత్తి. ఎక్కడ పుట్టాం?
గొల్ల కులంలో పుట్టాము. జ్ఞానం సంపాదించడానికి అవకాశం లేనటువంటి ఒకానొక కులం. అలాంటి కులంలో మేము పుట్టాం గనక జ్ఞానం అనేది మాకు కలగడానికి అవకాశం లేనే లేదు. ఇప్పుడు లేకపోతే రేపొద్దునైనా సంపాదించవచ్చు కదా అంటే దానికి అవకాశం లేదు అంటే ఇప్పుడు పరమాత్మ అడిగారు, బాగుందర్రా మీరు చెప్పిన మాట చాలా బాగుంది, మీకు కర్మ లేదన్నారు, కర్మయోగం లేదన్నారు, ఒప్పుకున్నాం. జ్ఞానయోగం లేదన్నారు, ఒప్పుకున్నాం. అలాగే భక్తి యోగము లేదన్నారు, ఒప్పుకున్నాం. తత్వహిత పురుషార్థాల విషయంలోనూ జ్ఞానం లేదన్నారు, ఒప్పుకున్నాం. ఇక ముందు జ్ఞానం కలగడానికి అవకాశము లేదు అన్నారు, ఒప్పుకున్నాం. సరే, అన్నిటినీ నేను ఒప్పుకుంటున్నాను, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారు. ఎక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు నేను ఫలాన్ని ఇచ్చే ప్రశ్నే లేదు, మిమ్మల్ని కటాక్షించే ప్రశ్నే లేదు. ఉన్నవాడిని ఎవడైనా కటాక్షిస్తాడు కానీ లేనివాడిని ఎవడైనా కటాక్షిస్తాడా అని పరమాత్మ అన్నాడంటే ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఆయనకి సమాధానాన్ని చెబుతున్నాడు. స్వామి, మేము సంపాదించుకున్న పుణ్యం లేదన్నాం కానీ మాకు సంప్రాప్తించిన పుణ్యం లేదని చెప్పలా. మా వల్ల వచ్చిన పుణ్యం లేదు. ఏమిటండి మీ వల్ల వచ్చిన పుణ్యం? పక్క వాళ్ళు వచ్చిన పుణ్యం అని ఉంటుందా ఎక్కడైనా? ఎదుటి వాళ్ళు వచ్చిన పుణ్యం అని ఉంటుందా ఎక్కడైనా? ఉంటుందయ్యా స్వామి, మా వల్ల మేము సంపాదించిన పుణ్యం ఏం లేదు కానీ మీ వల్ల మాకు వచ్చిన పుణ్యం ఉందన్న. నా వల్ల మీకు పుణ్యం వచ్చిందా? ఏం వచ్చింది అన్నాడు పరమాత్మ. అంటే సమాధానం చెబుతున్నారు. ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయోం. ఓ స్వామి, అందరూ పుణ్యాన్ని సంపాదించుకుంటారు, మేము పుణ్యాన్ని పెంచుకున్నాం. పుణ్యాన్ని పెంచుకోవడం ఏంటి? ఏదైనా ఒక మొక్క వేసి మొక్కని పెంచుకున్నట్టుగా మేము పుణ్యాన్ని పెంచుకున్నామయ్యా. పుణ్యం పెంచుకోవడం ఏంటి? ఉందన్నై పిరవి పెరుందనై, నువ్వుగా మా గొల్ల కులంలోకి వచ్చి పుట్టినటువంటి ఒక పుణ్యాన్ని మేము పొందాము చెబుతున్నారు. ఏమిటండి పుణ్యం? పుణ్యాత్మకుడుగా స్వరూపుడుగా ఉండేటటువంటి సాక్షాత్ పుణ్యమైనటువంటి నువ్వు వచ్చి మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మా కులంలోకి వచ్చి మా కులంలో అవతరించావు చూసావా? ఎంతకంటే పుణ్యం ఏం కావాలయ్యా మాకు? మేము సంపాదించవలసిన పుణ్యం ఏమీ లేదు, నువ్వే మాకున్నావు అని చెబుతున్నారు. పరమాత్మకి సాక్షాత్ పుణ్యం అని పేరు. లోకంలో పుణ్యం అని పాపం అని రెండు ఉంటాయి. ఏదో సత్కర్మ చేస్తే, మంచి పని చేస్తే దానివల్ల వచ్చేటటువంటి ఫలానికి పుణ్యం అని, ఏదో చెడ్డ పని చేస్తే దానివల్ల వచ్చేటటువంటి ఫలానికి పాపం అని పేరు. కానీ పుణ్యం పాపం అంటే అవి కాదు. పుణ్యం అంటే పరమాత్మకే పుణ్యం అని పేరు. పాపం అంటే ఆయన దూరం చేసుకోవడమే పాపం. సాక్షాత్ పుణ్యమైనటువంటి పరమాత్మ ఉండగా ఆ సాక్షాత్ పుణ్యాన్ని వదిలిపెట్టి ఏదో పని చేస్తే ఆ పని వల్ల పుణ్యం వస్తుంది అనుకోవడం భ్రమ అని పరమాత్మ పుణ్యానాం పుణ్యోసౌ అని, పుణ్యములన్నిటికీ కూడా పుణ్యానామపి పుణ్యోసౌ, పుణ్యములన్నిటికీ కూడా పుణ్యమైనటువంటి వాడు, సాక్షాత్ పుణ్యమైనటువంటి వాడు పరమాత్మ అని. కృష్ణన్ ధర్మం సనాతనమని, సనాతనమైనటువంటి ధర్మం, ప్రాచీనమైనటువంటి ధర్మం కృష్ణ పరమాత్మ అని ధర్మానికి ఓ రూపాన్ని ఇస్తే అది కృష్ణ పరమాత్మ అవుతాడు అని. ధర్మరూపుడుగా ఉండేటటువంటి, ధర్మస్వరూపుడుగా ఉండేటటువంటి నీవు ధర్మ సంస్థాపన చేయడానికి ఈ లోకంలోకి అవతరించిన, ధర్మమే మూర్తి భవించినటువంటి నువ్వు మా కులంలోకి వచ్చి అవతరించిన తర్వాత ఇంకా మేము వేరే పుణ్యం చేసుకోవాలా? కనుక మేము వేరే పుణ్యం చేసుకోవాల్సిన అవసరం లేదయ్యా, నువ్వే మా పుణ్యము అని అన్నాడు వారు. చాలా అద్భుతంగా చెబుతున్నారు. మేము పుణ్యాన్ని పెంచుకున్నామయ్యా అన్నారు. పుణ్యాన్ని పెంచుకోవడం ఏమిటి? ఇదేమైనా పెట్ట పెంచుకోవడానికి? అవునయ్యా, పెట్టే నువ్వు మాకు. ఎలా పెంచుకున్నారు అంటే, ఎవరైనా ఒక మొక్కని నాటారనుకోండి, ఆ మొక్కకి నీళ్లు పోస్తారు. నీళ్లు పోసి అది బాగా
పెరిగేటట్టుగా చేస్తారు. ఇంకా దానికి బలం కోసం ఎరువు వేస్తారు. అలాగే మేము పుణ్యాన్ని పెంచుకున్నామయ్యా. ఆ పుణ్యాన్ని ఎలా పెంచుకున్నామో తెలుసా? అందరూ నీళ్లు పోస్తే మేము పాలు పోసి పెంచుకున్నాం. అందరూ ఎరువుగా ఏదో గోమయాన్నో అంటే ఆవు పేడ గోమయాన్నో ఏదో వేస్తే మేము వెన్న ముద్దలేసి పెంచాం. చూసావా ఏమిటో పుణ్యం అర్థమైందా? మేము పాలు పోసి వెన్న ముద్దలేసి ఎరువుగా వెన్న ముద్దలేసి పెంచుకున్నటువంటి పుణ్యం నువ్వేనయ్యా. ఈ నిగనగ ఉంది చూసావా? ఈ నిగనగ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మేము పెట్టిన వెన్న వల్ల, మా దగ్గర నువ్వు దొంగతనంగా తిన్నటువంటి వెన్న వల్ల నీకు ఈ నిగనగ వచ్చిందయ్యా. కనుక పుణ్యం అంటే నువ్వే అని ఈ గోపికలు తెలియజేశారు. తెలియజేస్తే వెంటనే కృష్ణ పరమాత్మ అన్నట్ట ఉందన్నయి పిరవ పెరుందనై పుణ్యయాముడయో, నిన్ను పెంచుకున్నటువంటి పుణ్యం మా దగ్గర ఉందయ్యా అంటే ఉందా? సరే ఉంటే ఉన్నామండి, మీకు ఇవ్వాలని ఏముంది రూలు? మీరు ఏం చెబుతున్నారు? మాకు కొంచెం కూడా జ్ఞానం లేదని చెప్పారు. జ్ఞానం లేని వాళ్ళకి ఎటువంటి లాభము కలగదు అంటే మా దగ్గర లేకపోయినా నీ దగ్గర ఉంది కదా స్వామి. మేము అరివొండ్రుమిల్లాద, నువ్వు కొరవొండ్రుమిల్లాద. అరివొండ్రుమిల్లాద అనేటటువంటి ఈ లోయను పోర్చడానికి, కొరవొండ్రుమిల్లాద అనేటటువంటి నీ పర్వతం సరిపోదా? ఈ కొండ సరిపోదా మా లోటుని తీర్చడానికి? ఎటువంటి కొరత లేనటువంటి వాడు పరమాత్మకి పూర్ణుడు అని పేరు. పరమాత్మకి పూర్ణత్వం ఉంటుంది అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముద్రిచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పరమాత్మ పరమపదంలో ఉన్నా పూర్ణుడిగానే ఉంటాడు. క్షీరాబ్దిలో ఉన్నా పూర్ణుడిగానే ఉంటాడు. అంతర్యామిగా ఉన్నా పూర్ణుడిగానే ఉంటాడు. విభవావతారాలు ఎత్తినా పూర్ణుడిగానే ఉంటాడు. అత్యావతారం ఎత్తినా పూర్ణుడిగానే ఉంటాడు. అయితే పరమపదం కంటే క్షీరాబ్ది మరింత పూర్ణత్వం, క్షీరాబ్ది కంటే అంతర్యామికి మరింత పూర్ణత్వం, అంతర్యామి కంటే విభవావతారాలకి మరింత నిండుదనం, విభవావతారాల కంటే అత్యావతారానికి మరింత నిండుదనం. అలాంటి పూర్ణుడివయ్యా నువ్వు. మా దగ్గర ఏమీ లేదు, నీ దగ్గర నిండుగా ఉంది. లేని వాళ్ళకి నిండుగా ఉన్నవాళ్ళు దయ చూపించి ఇవ్వాలి, కటాక్షించాలి అని వీడు చెప్పారు. చెప్తే సర్వేశ్వరుడు ఎరిగారు. చాలా బాగుందర్రా మీరు చెప్పేది. లేనివాడికి ఉన్నవాడు పెట్టాలి అని ఏమైనా రూల్ ఉందా? ఎక్కడైనా శాస్త్రం ఉందా? ఏదైనా రూల్ ఉంటే చూపించండి, అప్పుడు మీకు మేము పెడతాము, మిమ్మల్ని కటాక్షిస్తాను అని సర్వేశ్వరుడు అడిగట. అడిగితే వెంటనే వీళ్ళు సమాధానం చెబుతున్నారు. ఓ స్వామి, చాలా ఖచ్చితంగా రూల్ ఉంది. ఆ రూల్ చెబుతున్నారు విను. ఉందన్నోడు రవేల్ నమక్కింగొజిక్క ఒడియాది. ఓ స్వామి, నీకు మాకు ఉండేటటువంటి అనుబంధం ఉంది చూసావా? స్వస్వామి సంబంధం, అలాగే పితాపుత్ర సంబంధం. ఈ విధంగా నీకు మాకు ఉండేటటువంటి నవవిధ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, ఈ నవవిధ సంబంధాలు తెంపుకోవడానికి సాధ్యమయ్యేవి కావు. నువ్వు తెంపుకోలేవు, మేము తెంపుకోలేవు. ముందన్నోడు ఉరవేల్ నమక్కి ఇంగొజిక్క ఒడియాది. నీతో ఉండేటటువంటి అనుబంధం మనకి తెంపుకోవడానికి సాధ్యం కాదు. మనకి అంటే నీకు సాధ్యం కాదు, మాకు సాధ్యం కాదు. పరమాత్మకి జీవుడికి ఉండేటువంటి సంబంధాలు 9 రకాలుగా ఉంటాయని నవవిధ సంబంధం అని మనం 9వ పాత్రంలో దీన్ని విన్నాం మనం. ఆ సంబంధాలు ఏమిటి అనేటటువంటి అంటే పరమాత్మ ఏం చేశాడంటే ఈ జీవుణ్ణి ఏదో రకంగా బంధించాలి అని అనుకున్నాడు. బంధించాలి అని అనుకున్నప్పుడు ఈ జీవుణ్ణి బంధించకపోతే వీడు చెప్పిన మాట వినడం, అందుకు బంధించాలి. ఆ బంధించేది ప్రేమతోటి బంధించామనుకోండి, అది అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అలా కాక
ఆ బంధించేది మనం కఠినంగా తాళ్లతోటి బంధించామనుకోండి, అది కష్టంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకు పరమాత్మ ఏం చేశాడంటే మనందరినీ ఒక 9 రకాలైన సంబంధాలతోటి తనతోటి ఒక ముడి వేసుకున్నాడు. ఇలా ముడి వేసుకుని ఈ ముడి ఆయన ఇప్పలేడు, మనం ఇప్పి తప్పించుకోలేం. మనం తప్పించుకోవడానికి వీలు లేకుండా పరమాత్మ వేసినటువంటి ఈ నవవిధ సంబంధాలు అనేటటువంటి 9 ముళ్ళు. మామూలుగా లోకంలో 3 ముళ్ళు వేస్తే ముచ్చట పడిపోతూ ఉంటారు. అలాంటిది పరమాత్మ 3 ముళ్ళు 3 సార్లు వేసాడు. 3 ముళ్ళు 9 ముళ్ళు వేసాడు. మనకి ఆయనకి ఉండే నవవిధ సంబంధాలు అనేటటువంటి ఆ నవవిధ సంబంధాలు ఎలాంటివి అంటేట మనము తప్పించుకోలేము, ఆయన తప్పించుకోలేడు. అలాంటి 9 రకాల సంబంధాలు నీకు మాకు ఉన్నాయ్యా. పండక్కి బట్టలు కొనాలి అని వెళ్ళాడు, నాన్నని అడిగాడు. అడిగితే నాన్న అన్నాడు, బట్టలు కొనడానికి నాకు అవకాశం లేదు, నేను కొన్ను నీకు అన్నాడు. అలాంటి ఎలా నాన్న? కొనాలి నాన్న, పండక్కి అందరూ కట్టుకుంటున్నారు నాన్న, నేను కట్టుకోకుండా ఎలా ఉండాలి నాన్న? కొనాలి నాన్న అన్నాడు. నేను కొన్నంటే కొనను, ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. అంటే పిల్లాడు ఏం అడిగాడు తెలుసా అండి? అడిగి విసుగొచ్చేసేవరికి, మరి నన్ను ఎందుకు కన్నావు, బట్టలు కొనలేని వాడివి అని అడిగినట్టుగా ఇక్కడ కూడా ఈ గోపికలు చాలా అందంగా పరమాత్మకి కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. స్వామి, నువ్వు మా అందరికీ తండ్రివి, పిల్లల్ని పోషించవలసిన బాధ్యత తండ్రి మీద ఉంటుంది, పిల్లలకి సకల సౌకర్యాలు చేయవలసిన బాధ్యత తండ్రి మీద ఉంటుంది. కనుక నీ కటాక్షాన్ని మా మీద ప్రసరింపజేయడం నీ యొక్క ధర్మము, ఇది నీ యొక్క బాధ్యత. ఈ బాధ్యత నుంచి, ఈ రెస్పాన్సిబిలిటీ నుంచి నువ్వు తప్పుకోలేవు అని నమక్కింగొழிక్క ఒழிయాదు చెప్పడంలో కూడా ఒక అందం అన్నమాట. మనకి తప్పించుకోవడానికి వీల్లేదండి అని మనవాడు చెప్తారు చూసారా, మనకు కుదరదండి అన్నట్టుగా స్వామి మనకు కుదరదు తప్పించుకోవడానికి, మమ్మల్ని కటాక్షించకుండా ఉండడానికి మనకి కుదరదండి. నమక్కి ఇంగుళిక్క ఒడియాది అంటే పరమాత్మ వీళ్ళ జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు. చర్మశ్లోక ప్రకరణంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, అన్ని పాపముల నుంచి నిన్ను విడిపించి నేను మోక్షాన్ని ఇస్తాను అన్న చోట ఒక చిన్న వివరణ ఇచ్చారు. ఏమిటా వివరణ అంటే, ఏమండి పాపాలను ఎలా తొలగిస్తాడు పరమాత్మ? నిన్ను అన్ని పాపముల నుంచి నేను తొలగిస్తాను అన్నాడు. తొలగిస్తాను అంటే ఎలా తొలగిస్తాడు? ఎలా తొలగిస్తాడంటే మనకేం తెలియదుట, మనకి తెలియకుండా తొలగిస్తాడు. అలా ఎలాగండి అంటే ఆయన పాదాలను ఆశ్రయిస్తే ఆ పాదములు ఏం చేస్తాయిట, ఆ పాదాలే ఆ పాపాలను తొలగిస్తాయి. ఎలాంటివంటే తింకడల్ అన్నారు. తింకడలా ఇరుక్కుం, పరమాత్మ యొక్క పాదములు దృఢమైనటువంటి పాదములు. దృఢమైన పాదాలు అంటే బాగా బలంగా ఉన్నాయండి, గట్టిగా ఉన్నాయని అర్థం కాదు. భక్త రక్షణలో, ఆర్త రక్షణలో ఏమాత్రం వెనకడుగు వేయనటువంటి ఒకానొక దృఢమైనటువంటి అధ్యవసాయం, లక్ష్యం కలిగినటువంటి పాదాలవి. కనుక స్వామి చెబుతున్నాడు, నీயும் వేండ నానుం వేండ అవతన్నై విట్టు పోంకాన్. పాపాలను తొలగించుకోవడంలో నీ ప్రయత్నం అక్కల్లా, వాటిని తొలగించడంలో నా ప్రయత్నము అక్కల్లా. మరి ఎలా పోతాయి? వాటంతటవే పోతాయ్యా. అవతన్నై విట్టు పోంకాన్, వాటంతటవే పోతాయి. ఈ సంబంధ కారణంగా నువ్వు నా పాదాలని ఆశ్రయించడం అనే ఒకే ఒక్క కారణం తోటి పాపాలన్నీ తొలగిపోతాయి అని నమక్కింగొழிక్క ఒడియాది అని చెప్పిన తర్వాత ఇప్పుడు నైత్యానుసంధానం చేస్తున్నారు స్వామి. ఏదో తెలిసి తెలియని పిల్లలమయ్యా, తప్పు చేశాం, క్షమించవలసింది అని. అరియాద పిల్లహలో అన్బినానుందన్నై తిరుపేరు అழத்தனவும் சீரி அருளாதே.
అరియాద పెళ్ళహళోం అన్బినాల్. అరియాద అంటే తెలియనటువంటి పిల్లలమైనటువంటి మేము ప్రేమతోటి ఉందన్నై నిన్ను చిరుపేరు అగత్తనవం చిన్న పేరుతో పిలిచాం అని తీరి అరుడ అదే నువ్వు కోపించి మమ్మల్ని కటాక్షించకుండా ఉండకు చెబుతున్నారు. మనం పరమాత్మ విషయాలు అనేకమైనటువంటి దోషాలను చేస్తాం. చేసేటటువంటి దోషాలు కొన్ని బుద్ధిపూర్వకంగా చేస్తాం, కొన్ని మనకి తెలియకుండా చేస్తాం. ఇలా చేసేటటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఈ దోషాలన్నిటినీ క్షమించవయ్యా స్వామి అని పరమాత్మ సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చెయ్యాలి. అలాగ ఈ గోపికలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. సరే కానివ్వండి, అన్నిటినీ నేను క్షమిస్తాను, కానీ మీరు చేసిన తప్పుల మాట ఏమిటి అంటే, స్వామి మేము తప్పులు ఎందుకు చేశామో నీకు తెలుసా? 3 కారణాల చేత మేము నీ విషయంలో అపచారాలు చేశాము. ఏమిటో 3 కారణాలు? 1 అరియాద అజ్ఞానం వల్ల చేశాం. 2 పిల్లహళం పిల్లతనంతో చేసాం, చిన్నపిల్లలను తెలిసి తెలియకి చేశాం. 3వది అన్బినాల్ బాగా ప్రేమ వల్ల. ప్రేమ బాగా ఎక్కువైతే సంబోధనే మారిపోతుంది. గౌరవంగా పిలిచేటటువంటి పిలుపు కాస్త ఏకవచనంలోకి మారిపోతుంది. ఏమండి కాస్త ఒరే అయిపోతుంది. ఈ విధంగా 3 కారణాల చేత నీ విషయంలో మేము తప్పులు చేశాం గనక వాటన్నిటిని నువ్వు క్షమించవలసింది అని ప్రార్థన చేస్తున్నారు. అరియాద పిల్లహళోం అన్బినాల్. అరియాద అంటే అజ్ఞానం చేత, పిల్లహళం అంటే చిన్నతనం చేత, అన్బినాల్ అంటే ప్రేమ చేత చేశాను. కృష్ణ పరమాత్మ తన యొక్క విశ్వరూపాన్ని దర్శింపజేస్తే ఆ విశ్వరూపాన్ని దర్శించినటువంటి అర్జునుడు కృష్ణ పరమాత్మకు ఒక విన్నపం చేశాట, స్వామి చాలా పొరపాటు చేశాను, ఎప్పటిదాకా నీ గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాను. నువ్వు విశ్వరూపకుడు అని, నువ్వు ఇంతటి గొప్పతనం కలిగిన వాడు అని, సకల దేవతలకి నీ శరీరం సాధన అదే ఆధారం అనేటటువంటి విషయం నేను ఎరగలేకపోయానయ్యా, తెలుసుకోలేకపోయాను అని ఇప్పటిదాకా నేను చేసిన తప్పుల్ని నువ్వు క్షమించవలసింది. ఏదో కృష్ణ అన్నాను, బావా అన్నాను, యాదవా అన్నాను, ఏకవచనంతో పిలిచాను, ఈ తప్పులన్నీ క్షమించు స్వామి అని ప్రార్థన చేశాక. సఖేతి మత్వ రసభంగదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతాం మహిమానం సవేదం అయా ప్రమాదాత్ ప్రణయేన వాతి అని ఈయన కూడా ఒక 3 కారణాలు చెప్పాడు తాను తప్పులు చేయడానికి. నేను ఇప్పటి వరకు ఓ స్వామి నిన్ను ఓ స్నేహితుడా అన్నాను, ఓ కృష్ణ అన్నాను, ఓ యాదవా అన్నాను. ఎందుకన్నాను ఇవన్నీ? నీకు నాకు ఉండేటటువంటి బంధుత్వ కారణంగా అలా పిలిచానయ్యా. 3 కారణాల చేత నేను నిన్ను అలా పిలిచాను, క్షమించవలసింది. మొట్టమొదటిది అజానతాం, 2వది ప్రమాదాత్, 3వది ప్రణయేన. ప్రమాదాత్ అంటే పరాకు వల్ల, ప్రణయేన అంటే ప్రేమ చేత, అజానత అంటే అజ్ఞానం చేత. 3 కారణాల చేత నీ విషయంలో నేను దోషాలు చేశాను. నేను ఏకవచనంతో పిలిచాను, నిన్ను పిలవరానటువంటి పిలవకూడనటువంటి పేర్లతోటి పిలిచాను. నువ్వెంత గొప్పవాడివైనటువంటి నిన్ను నేను ఇలా పిలిచి చాలా పొరపాటు చేశాను, నన్ను క్షమించవలసింది అని అన్నట్ట. అజానత అంటే అజ్ఞానం చేత, ప్రమాదాత్ అంటే పరాకు వల్ల, ప్రణయేన అంటే ప్రేమ చేత. ఈ 3 కారణాల చేత నేను తప్పు చేశాను, నన్ను క్షమించవలసింది అని ఆయన ప్రార్థన చేసినట్టుగా ఈ గోపికలు కూడా కృష్ణ పరమాత్మని ప్రార్థించమని, క్షమించమని ప్రార్థిస్తున్నారు. అరియాద పిల్లహళం అన్బినాల్. ఏం తప్పు చేశారు మీరు అంటే చెబుతున్నారు. వాళ్ళు చేసిన తప్పుని విన్నపం చేస్తున్నారు తిరుమల సన్నిధిలో. ఉందన్నై చిరుపేరు అగత్తనవం తీరి అరుడాదే. స్వామి నిన్ను చిన్న పేరుతోటి పిలిచావని నువ్వు కోపించి మమ్మల్ని కటాక్షించకుండా ఉండకు. చిన్న పేరుతో పిలవడం ఏమిటి?
చిన్న పేరు ఒకటిట, పెద్ద పేరు ఒకటిట. పరమాత్మకు 2 పేర్లు ఉన్నాయన్న. ఇప్పటిదాకా తిరుప్పావై దివ్య ప్రబంధంలో నారాయణ అని, మాయనే అని రకరకాలైనటువంటి పేర్లతోటి పిలిచారు. అందులో మొట్టమొదటి పాసురంలో నారాయణనే అని ఆయన్ని సంబోధన చేశారు. 27, 28, 29 3 పాసురాల్లో గోవింద అని సంబోధన చేస్తున్నారు. స్వామి, నిన్ను చిన్న పేరుతో పిలిచాము. ఏమిటో చిన్న పేరు? నారాయణ అనే చిన్న పేరుతో పిలిచారట. గోవింద అనే పెద్ద పేరుతోటి పిలవలేదు. 3 అక్షరాల నామము గొప్పదా పెద్దదా? 4 అక్షరాల నామం పెద్దదా? అక్షరాల సంఖ్యలో చూస్తే నారాయణ నామమే పెద్దది. కానీ పరమాత్మ ఈ నామాన్ని సంపాదించడానికి, ఈ 2 నామాల్ని సంపాదించడానికి పడినటువంటి కష్టాన్ని చూస్తే గోవింద నామమే పెద్దదిట. కష్టాన్ని బట్టి చెబుతున్నారు. గోవింద అనే నామం చాలా పెద్దదండి. ఎంతో కష్టపడి పరమాత్మ సంపాదించుకున్నటువంటి నామంట. గోవర్ధన గిరిని 7 రాత్రులు 7 పగళ్ళు ఏకబిగిని మోసి ఆ ఇంద్రుడి కోపం తగ్గితే ఆ ఇంద్రుడు వర్షాన్నాపు చేసి పరమాత్మ దగ్గరికి వచ్చి పరమాత్మకి గోవింద పట్టాభిషేకం చేశాట. అలాగా ఇంద్రుడి చేత గోవింద పట్టాభిషేకాన్ని పొంది 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధనగిరిని మోసి గోపకులందరినీ రక్షించి, గోవులందరినీ రక్షించి, గోపికలందరినీ రక్షించి ఎంతో కష్టపడి సంపాదించినటువంటి పేరు గోవిందాట. అందుకే ద్రౌపది గోవింద అనే ఒక్క మాట అంటే, ఆ గోవింద అని అన్నటువంటి మాటకి, ఆ నామానికి సిద్ధుడైపోయి పరమాత్మ ఆవిడికి వస్త్రాన్ని వృద్ధి చేశాడు. తక్షణం వస్త్రాన్ని వృద్ధి చేయడమే కాదు, భారత యుద్ధం వచ్చేలా చేశాడు. తాను రాయభారిగా వెళ్ళాడు, యుద్ధం వచ్చేలా చేశాడు. యుద్ధంలో తాను దూరంగా ఉంటే అర్జునుడు వెనక్కి వచ్చేస్తాడు అని వైరాగ్యాన్ని పొంది వెనక్కి వచ్చేస్తాడని తాను సారథిగా ఉన్నాడు. సారథిగా ఉండి యుద్ధం అంతా జరిగేలా చూశాడు. చివరికి ఎక్కడో జలస్తంభన విద్యతో నీటడుగున దాక్కున్నటువంటి దుర్యోధను బయటికి రప్పించి ఆయన తొడలు విరగొట్టించి ఆ నెత్తురంతా ఈవిడి శిరోజాలకి రాయించి ఈవిడి జడ ముడిపడేటట్టుగా చేశాడు. ఇదంతా ఎందుకు చేశాడు? గోవింద అని ఒక్కసారి ఆవిడ పిలవడం చేత. గోవిందేతి యథాక్రందతి కృష్ణామాం దూరవాసినం అని గోవింద అని కృష్ణ అంటే ద్రౌపది ఒక్కసారి అరిస్తే, ఆక్రందన చేస్తే ఎక్కడో నేను దూరంగా ఉన్నాను అని ఆ దూరంగా ఉండే పరమాత్మ వస్త్రాన్ని వృద్ధి చేసి ఇన్ని చేసి చివరికి అన్నట్ట, ఆ ద్రౌపదికి నేనేం చేయలేకపోయాను అన్నట్ట. ఇది నామంలో ఉండేటటువంటి గొప్పతనం, గోవింద నామంలో ఉండే గొప్పతనం అది. వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళినా వెంకటేశ్వర అనం, మనం గోవింద అని అంటాం. రంగడి సన్నిధికి వెళ్ళినా రంగనాథ అనం, గోవింద అని అంటాం. ఏ సన్నిధికి వెళ్ళినా అక్కడ పెరుమాళ్ళు ఏ రూపంలో ఉన్నా గోవింద అనే పిలుస్తాం. ఎందుకు అలా పిలుస్తాం? అలా పిలిస్తేనే ఆయనకి ఆనందం కలుగుతుంది కనుక. ఆయన కష్టపడి సంపాదించుకున్నటువంటి పేరు గోవింద, పట్టాభిషేకాన్ని పొంది సంపాదించుకున్న పేరు కనుక గోవింద అని పిలవాలట. అదే పెద్ద పేరుట. స్వామి ఉందన్నై సిరి అరుడాదే, నిన్ను చిన్న పేరుతో పిలిచావని చెప్పి నువ్వు కోపించి మమ్మల్ని కటాక్షించకుండా ఉండకయ్యా. విరవాణి సారాయి పరై విరైవా, ఓ స్వామి నీవు మాకు పురుషార్థాన్ని అనుగ్రహించవలసింది అని. మనం ప్రతిరోజు తిరువారాధన చేస్తాం. తిరువారాధన చేసిన తర్వాత చివరిగా ఒకానొక శ్లోకం తప్పకుండా చెప్పాలి. అలా చెప్పడం అనేది ఎందుకు వచ్చిందంటే మన యొక్క నైత్యానుసంధానానికి ఆ శ్లోకం వచ్చింది. ఏమిటండి ఆ శ్లోకం అంటే, ఉపచారాపదేశేన కృతాన్ హరహర్మయ అపచారాన్ ఇమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ. ఓ పురుషోత్తమ, ఓ స్వామి మేము చేసిన తప్పుల్ని క్షమించవయ్యా.
ఏం తప్పులు చేశాం? తిరువారాధన చేస్తే తప్పేమిటండి? ఎంత బాగా తిరువారాధన చేస్తామో తెలుసా అండి? ఎంత స్థిమితంగా తిరువారాధన చేస్తామో తెలుసా అండి? ఎంతసేపు చేస్తామో తెలుసా అండి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా మన తిరువారాధన మనం సెల్ఫ్ వీడియో తీసుకుని ఆ సెల్ఫ్ వీడియో చూస్తే ఎంత బాగా మనం తిరువారాధన చేస్తామో మనకే అర్థమైపోతుంది. మనం పరమాత్మకి ఉపచారాలని పేరు పెట్టి కొన్ని చేస్తూ ఉంటాం. ఏమిటంటే ఉపచారాలు? అర్ఘ్యం సమర్పించడం, అలాగే పాద్యం సమర్పించడం, ఆచమనీయం సమర్పించడం, స్నానం సమర్పించడం, మాలలు సమర్పించడం, ఇవన్నీ ఉపచారాలే. పేరుకి ఏమిటి? ఉపచారములు అని పేరు పెట్టాం. మన అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఒక్కసారి చూడండి ఎంత వేగంగా సమర్పిస్తామో. అలాగే పాద్యం సమర్పించేటప్పుడు చూడండి ఎంత వేగంగా సమర్పిస్తామో. అలాగే మాలలు సమర్పించేటప్పుడు చూడండి ఆయన మృదుత్వానికి, ఆయన సౌకుమార్యానికి తగినట్టుగా మాలల్ని మనం సమర్పిస్తామా? పెద్ద పెద్ద మాలలు తెచ్చి ఆయన భుజాల మీద వేసేస్తాం. స్వామి మొయ్యగలడా వీటిని, భరించగలడా వీటిని అని అనుకోం. ఇవన్నీ మనం ఉపచారాలు అని పేరు పెట్టి చేసేటటువంటి అపచారాలు. అందుకే చివర విన్నపం చేయాలట, స్వామి ఉపచారాలని పేరు పెట్టి నీకు అపచారాలు చేస్తున్నానయ్యా. ఉపచారాపదేశేన, ఉపచార అపదేశేన, ఉపచారములు అనేటటువంటి ఒక పేరుతోటి కృతాన హరహర్మయ నేను చేసేటటువంటి అపచారాలు. ఎలాంటివి అపచారాలు? ప్రతిరోజు ఏదో ఒక్కరోజు చేసి వదిలేస్తామా? తిరువారాధన రోజు పొద్దున్న సాయంత్రం, అయితే ప్రతిరోజు ఈ విధంగా చేసేటటువంటి ఉపచారం అని పేరు చేసేటటువంటి అపచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నువ్వు క్షమించవలసింది అని. తప్పులు చేయడం, క్షమించమని అడగడం మీకు అలవాటైపోయింది బాగా. ప్రతిరోజు ఈ శ్లోకం చెప్పడమే, తప్పులు చేయడం, క్షమించమని అడగడం అని. పరమాత్మ కోప్పడితేట, స్వామి నువ్వు కోప్పడకూడదయ్యా, పురుషోత్తముడివి కదా, కోప్పడితే నీ పురుషోత్తమత్వం కాస్త పోతుంది కనుక కోప్పడకూడదు అని. పురుషోత్తమ క్షమస్వ, నువ్వు క్షమించాలి, తప్పదు నీకు. నీకు నెత్తిరాత మమ్మల్ని క్షమించడం అనేది నీ ఫేట్. తప్పులు చేయడం మా ఫేట్ కనుక నువ్వు క్షమించి తీరవలసిందే అని ప్రార్థన చెయ్యాలిట. దాన్ని వాళ్ళ పాసురం ద్వారా, ఆండాళం ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి రీతిలో పరమాత్మ సన్నిధిలో శరణాగతి చేసినటువంటి వాళ్ళకి 6 యోగ్యతలు ఉండాలని, ఈ 6 యోగ్యతల్ని ఈ పాసురం ద్వారా ఒక అందమైనటువంటి పద్ధతిలో ఆండాళమ్మ వారు తెలియజేశారు. ఈ పూటకు మన యొక్క అరక్షకాన్ని పూర్తి చేసుకుందాం. శ్రీమచ్చై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.